అందరికీ నమస్కారం. ముందుగా మీడియా సోదరులందరూ కూడా అదేవిధంగా రైతన్నలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుంటికల్ పట్టణం నందు హాంద్రి నీవా జలాశయం కాలువలో ఈరోజు నీళ్లు ఎలా ప్రవహిస్తున్నామంటే ఒక సముద్రం లాగా ప్రవహిస్తున్నాయి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదంతో గత 10 టీఎంసీలకే నీళ్లున్న ఇది మొన్న మన ప్రభుత్వం వచ్చి 19 నెలల్లోనే చెప్పాలంటే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 3,780 కోట్లు ఖర్చు చేసి ఆంధ్ర నీవా పనులు పూర్తి చేసి 195 రోజుల్లోనే 40 టీఎంసీలు రికార్డు సృష్టించారు. దాదాపుగా 6 లక్షల ఎకరాలకు సాగునీటి అందించి ఆంధ్ర నీవా ద్వారా 3,870 కోట్లు పూర్తి చేశారు. మన కూటమి ప్రభుత్వం రాయలసీమ అన్ని సాగునీటి ప్రాజెక్టులు చెరువులు జలకళలాడుతున్నాయి. దాదాపుగా 464 టీఎంసీల నీరు సామర్థ్యానికి గాను నేడు 366 టీఎంసీల నీరు రాయలసీమ ప్రాజెక్టు నిలువ చేసే రికార్డు సృష్టించాం. మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా చెరువులు కావచ్చు, ఆ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులు కావచ్చు, ఎక్కడ చూసినా జలకళలాడుతున్నాయి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుంటకల్లు నందు ఆలూరు బ్రాంచ్ కెనాల్కి నీళ్లు కావాలన్నప్పుడు కూడా రైతన్నలు అడిగితే, అప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాటికి ఇప్పుడు తుంగభద్ర నీళ్లు ఇక్కడికి వరకు రావాలా, కానీ తుంగభద్ర నీళ్లు ఏమాత్రం కూడా రాని పరిస్థితిలో ఆలూరు బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్లు మనకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులు, గుత్తి చెరువు కావచ్చు, వైటి చెరువు కావచ్చు, మరి పాతికొచ్చి చెరువు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా చెరువులు. దాని భాగంగా మరి చిన్న రాయన కోట, చంద్రాయ కోట, చిన్నరాయన కుంట కూడా పూర్తి జలకళలాడుతున్నాయి. మొన్ననే రైతులు అంటున్నారు, అయ్యా గత ప్రభుత్వంలో మేము ఏమాత్రం కూడా నీళ్లు రాని పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఆ ఇరిగేషన్ ఫండ్కి పూర్తి చేశారు, మాకు కడా లాస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు నీరు అందుతున్నామంటే అది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదం వల్ల అంటున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా రైతన్నలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం చూసి ఓర్వలేక వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు రేపు 5వ తారీఖు రోజు వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం పోతిరెడ్డిపాడు దగ్గర పెడుతున్నారు. పోతిరెడ్డిపాడు కూడా ఒక భాగం అయితే వాళ్ళు పోతిరెడ్డిపాడుకి ఒక భాగం చేసుకొని రాయలసీమ రావణ కష్టంగా ఉంది, నీళ్ళు ఎక్కడ కూడా నీళ్ళు లేవు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నీళ్ళే లేవు అని చెప్పి అబద్ధాలాడి ప్రజలు నమ్మే ఇది రేపు 5వ తారీఖు చేస్తున్నారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ధర్నాలకి సిగ్గుగా ఉంది అని చెప్పచ్చు. ఈరోజు చూడు, ఎక్కడ చూసినా జలకళలాడుతున్నాయి నీళ్లు. ఏ కుంటలోనో చూస్తాం. మరి ముందుకు పోదాం రైతన్నల దగ్గరికి, ఆ రైతన్నలు కూడా చెప్తారు, ఆడ చూసినా ఇంత పెద్ద టీఎంసీ నీళ్లు ఇప్పుడు వస్తున్నామంటే ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి రైతులకి. ఈరోజు ప్రతి రైతన్న కూడా పెట్టిన పంటకి గిట్టుబాటు ధరలు కూడా ఇస్తున్నారు. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అది ఓర్పు లేక ప్రతి ఒక్కరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అది చూసి ఓర్పు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని లేక ఏదో రకంగా తెలుగుదేశం ప్రభుత్వం పైన, మన ప్రభుత్వం పైన బుద్ధుల చల్లాలా, ఊరికి చల్లి ఇడిచిపెడతామనే రకంగా ఉన్నారు. కానీ ఏదైనా కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఈరోజు రైతన్నల మాటల్లోనే చూసాం, ఆ రోజు ఎలా నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నావనేది కూడా. కాబట్టి రేపు జరగబోయే 5వ తారీఖు అది అబద్ధము. వాళ్ళు పోతిరెడ్డిపాడుకు ఒక భాగం కావచ్చు, అయినా ఆ పోతిరెడ్డిపాడుకి రాయలసీమ మొత్తం నీళ్ళు లేదంటే అది సిగ్గుచేట అంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు రైతన్నలు తెలుసుకోవాలా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు కావచ్చు, ఈ ఇంకా మిగతా
నిరసనలు కావచ్చు, అది తూతు మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి రైతన్న ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు.